పాలమూరు జిల్లా ప్రజల వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు వద్ద జల కళ సంతరించుకుంది. ఈ ఏడాది ఇప్పటివరకు 621 టీఎంసీల నీళ్లు ప్రాజెక్టులోకి రాగా కిందకు 608 టీఎంసీల నీటిని వదిలారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జూరాల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. పాలమూరు జిల్లా ప్రజల వరప్రదాయని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు జలకళ సదరించుకున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా 18 సంవత్సరాల తర్వాత ఈ ఏడాది మే చివరి వారంలోనే ప్రాజెక్టు సంబంధించినటువంటి గేట్లు ఎత్తినటువంటి అధికారులు నీటిని కిందికి వదిలించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వరుసగా ఇటు ఎగువన కురిసినటువంటి యొక్క కర్ణాటక కానీ తర్వాత మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా వస్తుండేటువంటి వరదతో ప్రాజెక్టు సంబంధించినటువంటి యొక్క గేట్లను అధికారులు ఎత్తడం కిందికి నీళ్లు వదలడం అనేటువంటి ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఒక జూరాల ప్రాజెక్ట్ అనేటువంటిది ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఇటు రైతులు కానీ జనాలకు తాగునీరు రైతులకు సాగునీరు ఇచ్చేటువంటి యొక్క ప్రాజెక్టు కాబట్టి ఈ ప్రాజెక్టు పైనే రైతుల యొక్క జీవనాధారం అనేటువంటిది ఉంది. దీంతో ఈ ఏడాది యొక్క భారీగా వచ్చినటువంటి వరదల నేపథ్యంలో ఇటు జిల్లా వాసులు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది అత్యధికంగా 44 గేట్లు ఎత్తి కిందికి నీటిని వదలడం జరిగింది. ఈ ఏడాది ఈ సీజన్లోనే ప్రాజెక్టులోకి మొత్తం ఇప్పటి వరకు 621 టీఎంసీల యొక్క నీరు ఈ యొక్క ప్రాజెక్టులోనికి వస్తే ఇప్పుడు కిందికి మాత్రం 606 టీఎంసీల నీటిని వదలడం జరిగింది. అంటే వచ్చినటువంటి నీటిలో దాదాపు అత్యధికమైనటువంటి భాగం అంతా కూడా కిందికి వదిలేటువంటి ప్రక్రియ ఉంది. ప్రధానంగా దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి నీటిని పంపింగ్ చేసుకొని రిజర్వాయర్లు నింపుకోవడానికి కావాల్సినటువంటి స్థాయిలో ఆ యొక్క సామర్థ్యం కలిగినటువంటి రిజర్వాయర్లు లేకపోవడం అనేటువంటి ప్రధాన కారణంగా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా కృష్ణా నదికి అనుగుణంగా దీనిపైన ఆధారపడి నిర్మించినటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టుల ఇటు నెట్టెంపాడు కానీ భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 తర్వాత కోయిల్ సాగరు కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు ఏవైతున్నాయి ఈ ఎత్తిపోతల పథకాలకు సంబంధించినటువంటి యొక్క వాటికి పూర్తి స్థాయిలో నిర్మించాల్సినటువంటి నిర్దేశమైనటువంటి రిజర్వాయర్లు కూడా పూర్తి కాకపోవడం ప్రధానంగా కల్వకుర్తి లిఫ్ట్లో మాత్రం కేవలము ఇన్ని రోజుల పాటు 280 కిలోమీటర్ల మొత్తం కృష్ణమ్మ ఈ యొక్క జిల్లాలో పరవలు దొక్కుతున్నప్పటికీ కూడా వాటికి ఆశించినటువంటి స్థాయిలో నీటిని నిలుపుకోకపోవడం అనేటువంటిది కొంత రైతులకు ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి. ఇంకా ప్రాజెక్టు సంబంధించినటువంటి దాంట్లో ఈ ఏడాది 45 గేట్లు అత్యధికంగా వచ్చినటువంటి నీటికి అనుగుణంగా ఏ మేర అయితే ప్రాజెక్టులోకి నీరు వస్తుందో నిర్దిష్టమైనటువంటి ప్రమాణాల మేరకు ఇక్కడ నీటిని నిల్వ చేసి మిగిలినటువంటి నీటిని అంతా కూడా కిందికి వదులుతున్నారు. ఈ నీటి అంతా శ్రీశైలం వైపు వెళ్తున్నారు. మరొక వైపు ప్రాజెక్టు వద్ద పరవళ్ళు దొక్కుతున్నటువంటి కృష్ణమ్మ యొక్క అందాలను చూసేందుకు పర్యాటకుల యొక్క సంఖ్య కూడా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. రైతులు కూడా ఖరీఫ్లో 1,12,000 ఎకరాలకు వీటికి సంబంధించినటువంటి యొక్క సాగునీరు దీని ద్వారా అందుతుంది. మరొక వైపు ఈ యొక్క దీని నుంచి జిల్లాలో అత్యధికమైనటువంటి భాగం తాగునీటి కూడా ఈ యొక్క ప్రాజెక్టు నుంచే ఇస్తారు. కాబట్టి ఇక భారీ వరదల వల్ల ప్రాజెక్టులో నీటి నిల్వ వల్ల 2 పంటలు పడతాయనే నమ్మకంతోనే రైతులంతా కూడా ఇప్పటికే ఖరీఫ్కి సంబంధించినటువంటి యొక్క సాగును పూర్తి చేయడం జరిగింది. మొత్తంగా ఈ ఏడాది కురిసినటువంటి యొక్క వర్షాల వల్ల మాత్రము జూరాల ఆయకట్టు రైతుల పాటు జిల్లా వాసులు ఆనందం వ్యక్తమయ్యేటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం ఈ ఏడాది జూరాల వద్ద ప్రాజెక్టుకు సంబంధించినటువంటి యొక్క జలకళ సంతరించుకున్నది. ప్రాజెక్టు వద్ద ఉండేటువంటి యొక్క అందాలను చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు రావటం ఈ ఏడాది మాత్రం జూరాల మే నుంచే నీటి యొక్క ప్రవాహంతో కలకల్లాడుతున్న మాత్రం అందరిలో ఆనందం వ్యక్తమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, జూరాల ప్రాజెక్టు నుంచి.